ఆయన ఎలా నాకు బాగా నేను బాగా మీరు బాగా చెప్పుకుంటుందండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా పిల్లలు ఖాళీ ఉండడానికి ఈరోజు పండగ కదా, ఏదో పార్టీ ఏదో పెద్ద తీసుకొచ్చాను. అలా ఛాయ్ చెప్పాను. అదేవిధంగా ఇంక ఈరోజు వచ్చేసి బస్ స్టాండ్ కాడ అయితే కొంచెం పని పడిందండి. అందుకని చెప్పేసి ఇంకా గుంటూరు బస్ స్టాండ్కి అయితే వచ్చాము. అదేం పని అనేది అంతా పని అయిపోయినాక నెక్స్ట్ అయితే చదువుతాను. ఇంకా పిల్లలకి ఈరోజు సెలవేనండి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని ఎప్పుడూ ఇలా ఎప్పుడో ఒకసారి తీసుకొస్తూ ఉంటాను. అందుకని ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా ఏదో ఒకటి కొంచెం ఎంజాయ్ చేసినట్టుంటుంది అని చెప్పేసి ఈరోజు అయితే గుంటూరు వచ్చాము. గుంటూరులో మరి మా పిల్లలకి ఏమేమి చూపిస్తానో ఏమేమి పెట్టేస్తానో మొత్తం చూసేయండి. ఇంకా ప్రస్తుతానికైతే గుంటూరు బస్ స్టాండ్ ఇక్కడ ఎందుకున్నామంటే మా బాబాయ్ మా దగ్గర పొలం వేసాడండి. ఇంకా అందుకని చెప్పేసి మా బాబాయ్ పొలం వేసాడు కదా, ఇంకా అమౌంట్ అయితే వచ్చినాయి. అందుకని చెప్పేసి ఇంకా ఆయన అక్కడి నుంచి రావడం కష్టం కదా వినకొండ నుంచి. అందుకని ఇంకా ఇక్కడైతే బస్సులో సర్వే చేస్తున్నాము. అంటే వాళ్ళు మా బాబాయ్ బస్సు డ్రైవరేనండి. అందుకని చెప్పేసి బస్సు డ్రైవర్ ఆ డ్రైవర్తో మాట్లాడాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అంకుల్కి ఇద్దామని చెప్పేసి ఇంకేడు దాకా అయితే వచ్చాము. మరి ఇంకా ఒక 10 నిమిషాల బస్సు వచ్చిందంట, చూడాలా మరి వినుకొండ బస్సు మరి ఎక్కడ ఉందో ఏదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. సరేనా అండి. ఇంకా బస్ స్టాప్ కాంచి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్లో మా బాబాయ్కి ఇవ్వాల్సిన పేమెంట్ అయితే బస్ డ్రైవర్కి ఇచ్చేసాము. కానీ ఇంకా వీడియో తీయటం అయితే కుదరలేదు. ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు మా బాబాయ్. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆయనకి ఇచ్చేసి మేమైతే మార్కెట్కి వచ్చాం. ఇది వచ్చేసి బస్ స్టాండ్ పక్కన మార్కెట్. ఇక్కడైతే చాలా హోల్సేల్ అండి, కూరగాయలు చాలా బాగుంటాయి కూడా. అసలు ఇక్కడ ఎక్కడ ఉండేది పూలేనండి. అసలు ఆనకెళ్ళి చూద్దాం. సరే కూరగాయలు అయితే మధ్యలో తీసుకోవడానికి అయితే వచ్చేసాము. సరే అండి, కూరగాయలు అయితే మొత్తం తీసేసుకున్నాము. మా పిల్లలు అయితే గోల్ చేస్తున్నారు. ఆడైనా గోలే. ఇంకా అటు సైడ్ అయితే అంతా పూలేనండి. తీసుకుంటా మనకి మళ్ళీ పూలు కావాలంటే. ఏం పూలు కావాలి నీకు? బిర్యానీ అక్కడ అప్పుడు సూపర్ టేస్ట్ సరే అండి. ఇంతకుముందు ఒకసారి నేను మా తమ్ముడు వచ్చాం కదా, అది గుర్తులేదు హోటల్ పేరు. అక్కడికి వెళ్ళినా చూద్దాము. కొనిపెడతా. నీకే సైకిల్ కావాలా? అబ్బాయికి నీకేం కావాలో? సరే. హోటల్ బాబు బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే ఇంకా ఆశ్రిత బిర్యానీ అంటే ఫేమస్. ఇంకా డ్యాన్స్ చేస్తుంది. ఎట్టాశ్రీ డ్యాన్స్ చేసేది? తీసుకెళ్దాంపా. ఏం కావాలి ఆశ్రీ నీకు ఇప్పుడు? ఏం బిర్యానీ? నీకేం కావాలరా? ఈయనకి చిక్కలకి వెళ్ళి పెడుతున్నట్ట. సరే అండి. ఇంకా నన్నైతే ఆశ్రిత వాళ్ళని బిర్యానీకి అయితే నేను తీసుకెళ్ళే కదండి. ఇంకా అక్కడ వచ్చేసి వాళ్ళు కొంచెం కాల్ చేస్తానని చెప్పేసి వీడియో అయితే తీయటం కుదరలేదు. ఇంకా పిల్లలకైతే అంతా చూపించేసాను గుంటూరులో. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి చికెన్ ఫ్రై బిర్యానీ అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి వచ్చేసి 400 అంట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా 2 ప్లేట్లు అయితే తీసేసుకొని మొత్తం అయితే లాగిచ్చేసేసాము రాత్రి. అంటే ఇంకెప్పుడన్నా ఒకసారి పిల్లల్ని అలా తీసుకెళ్తా ఉంటుంటే మంచిదండి. ఇంక అందుకని చెప్పేసి మా ఆయన మమ్మల్ని ఇంకెప్పుడైనా అలా తీసుకెళ్తూ ఉంటాడు ఒక్కోసారి. అది ఇంకెప్పుడంటే అప్పుడు కాదు. ఇంకా రాత్రి అయితే పొద్దుపోయిందండి, చాలా పొద్దుపోయింది. మినిమం 10 అయింది ఇంటికి వచ్చాకే. అందుకని చెప్పేసి ఇంక రాత్రి కూడా ఇంకా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఇంకా పొద్దున్నొచ్చి లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఆశ్రిత వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసాను. ఇంకా వాళ్ళ కోసం వచ్చేసేసి క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై అయితే చేశానండి. ఇంకా అదైతే వాళ్ళైతే తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈ మధ్య బస్సు 6:30కే వస్తుంది. ఇంకా స్కూల్ కూడా అయిపోవచ్చాయండి. ఇంకా 4 days
ఇంకా అలా ఉంటాయి అంట. ఇంకా ఈ 4-5 రోజుల్లో కూడా స్కూల్ అయిపోద్ది. ఇంకా స్కూల్ అయిపోయినాక ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంక వీళ్ళ కోసం అని చెప్పేసి 5ంటికి లెగవాల్సి వస్తుంది. ఇంక నేను షాపింగ్ చేసాకే మనం ఇంకా లేచాక 6 అయింది. ఇంకా చాలా పొద్దుపోయింది ఈరోజు, ఎండబడింది. అయినప్పటికి కూడా గబగబా అయితే వంట ప్రిపేర్ చేసేసాను. ఇంక వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంక లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను. మా అక్షయ ఉన్నాడు, ఇంకా వాడేమో ఇప్పుడు మొహం కడుగుతున్నాడు. కానీ వాడికైతే నీళ్ళు పోసాను, కానీ గొడ్లు వేసుకోకుండా తిరుగుతున్నాడు. అందుకని చెప్పేసి వాడిని చూపించట్లేదు. అక్షయాన్ని రెడీ చేసేసి చూసేద్దాం ఒకసారి. ఓకేనండి, ఇంకా మా అక్షయం కూడా రెడీ చేసి బొమ్మలు కుక్క బాగుంది. కుక్క వాడిని కుక్క బూరి అక్కయ్య గోలు వాళ్ళేనండి. వాళ్ళిద్దరైనా ఒకటే, ఈడొక్కడైనా ఒకటే. పిలికెత్తుకున్నా ఇక తీసుకో ఇదిగోదన్నా. సరే అండి, ఇంకా ఆదర్శని అయితే రెడీ చేసేసాను. వాడికి కూడా బట్టలు అయితే వేసేసాను. ఇంకోడికి వచ్చేసి పిలకేసేద్దాం, ఎందుకంటే పాపం ఇగో హెయిర్ అంతా ఇలా ముందుకు పడిపోతుంది. అందుకని చెప్పేసి పిల్లకైతే వేసేద్దాం. హాయ్ హాయ్ చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు. అదిగో 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 హాయ్. సరే అండి, ఇంకా మా అక్షయని అయితే రెడీ చేసేసాను. ఇంకా వాడికైతే ఇక పిల్లకైతే వేసేసాను. ఎందుకంటే పిల్లకైటానికి పాపం ఇంటికలనే ముందు పడుతున్నాయండి. 11 నెలల ఇంటికి తిప్పియాల్సిందే, కానీ తీపిటం అయితే కుదరలేదు. వాళ్ళ నాన్న నిద్రపోతుంటే లేపుతా ఉన్నాడు. సెల్లా పో. హాయ్ చెప్పు, హాయ్. చెప్పాలా హాయ్, అలుగుతాడు ఇంకా. చొక్కుని చల్లమ్మ చొక్కుని తెల్లే హాయ్ చెప్పు. మా అన్నయ్య మా అక్కయ్య స్కూల్కి వెళ్ళారు. మా అమ్మని తినటానికి నేనున్నాను అంటావా మా అమ్మని తినటానికి నేనున్నాను. వాళ్ళిద్దరైతే బడికి వెళ్ళారు. నాకైతే పౌడర్ ఎక్కువ పూసావు అమ్మ నువ్వు అని చెబుతున్నావా? సారీ లే ఇషా, ఏమైందిరా? పౌడర్ పూసుకుంటావా? అత్తలే పౌడర్ ఎదుగులే వేసానా లే మళ్ళీ. సరే అండి, నా కొడుకే పౌడర్ పూసుకుంటాడంట. మరి ఎట్లా పూసుకుంటాడో చూసేయండి. పూసుకో, మరి రావట్లేదా? వచ్చింది పూసుకో. నేను అత్తటి చేపట్టు నాకే మరి. అబ్బో వచ్చింది, చాలా పౌడర్ వచ్చింది. ఇంక చాలే, ఇప్పటికి ఎక్కువైంది పౌడర్ మొహానికి. ఇంక చాలే. అబ్బో మా చక్కనాయన ఇప్పుడు ఇన్ని పనులు చేస్తాడంటే పెద్ద అయితే ఎన్ని పనులు చేస్తాడు. పౌడర్ ఎలా పంపించుకుంటాడు? అటు వేయాలా? ఇంక నాకొద్దు, నువ్వు వేసుకో. నీ చేతులు వేసుకో, పూసుకో ఇంక పూసుకోవా? కొద్దులు అయ్యాను వేసే పౌడరు. ఇంక ఈ విధంగా అయితే గడిపేస్తూ ఉంటాం. అంటే ఇంకా అక్షయ్ నేను ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని శుభ్రంగా ఇద్దరం స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అవుతాం. ఇంకా మిషన్ ఉంటే నేను నిద్రపుచ్చేసి మిషన్ కొట్టాలండి. ఇంకా అదే నా పని. మా ఆయన వచ్చేసి పనికి వెళ్ళి వచ్చాడు. ఇంకా అంటే వీళ్ళు పొద్దున్న 5ంటికి వెళ్తారండి, 9-10 వచ్చేస్తారు. ఇంకా ఆయన కూడా పాపం టైర్డ్ అయిపోయి నిద్రపోతున్నాడు. వీడు పౌడర్ వేస్తూనే ఉన్నాడు. పైకన్ మరి మెడ పైకన్ ఇంక చాలే. ఆకలి కొని పౌడర్ ఎందుకు నువ్వు తాయివే లే. ఇంక చాలే కానీ ఇంకొద్దులేరా. ఇంక చాలే పూసానా?
మా అక్షయ్ ఎలా ఉన్నాడు అనేది కామెంట్ చేయండి. సరేనా, ఇంక ఈ వీడియో ఎలా ఉందనేది చెప్పండి అండి. చెప్పాను కదా, ఇంకా అక్కడైతే ఇంకా బిర్యానీ షాప్లో అయితే పాపం తీయడానికి అయితే కుదరలేదండి. బాబు బిర్యానీ హోటల్లో చాలా బాగుందండి టేస్ట్. అక్కడైతే చాలా బాగుండేది, ఎందుకంటే అక్కడ మా తమ్ముడు తీసుకెళ్ళాడు ఒకసారి, అందుకని చెప్పేసి ఇంకా ఆడికే ట్రై చేసాము. బాగుంది టేస్ట్ అయితే, సూపర్గా ఉందండి. గుంటూరులో నెంబర్ 1 బిర్యానీ అంటాడు మా తమ్ముడు అయితే. అయినా అక్కడ టేస్ట్ మటుకు బాగానే ఉంది. ఇంకెవరైనా అక్కడికి వెళ్ళాలనుకుంటే చూపించే కదా లేను, అక్కడికైతే వెళ్ళండి. ఇంక నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఏదో ఒకటి మంచి వీడియో మేము ముందు ఉంటాము. ఇంక మా అక్షయ్ గారు అయితే పౌడర్ వేస్తూనే ఉంటాడు. ఎవరు లేయో ఎంత పౌడర్ వేయాలా, అయిపోయి పౌడర్ వేయాలంట మొహానికి. సరే, నాకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. సరే, అంత థ్యాంక్ యూ, బాయ్ బాయ్.